హగ్గయి గ్రంథం నుండి మన ప్రాధాన్యతలను గురించి నేర్చుకుంటున్నాం. మొదటి భాగంలో తప్పుడు ప్రాధాన్యతలు, అవి తెచ్చే నష్టాలను చూసాం. రెండవ భాగంలో విధేయత ద్వారా ఆశీర్వాదాలను, దేవుని మహిమను చూసాం. ఇప్పుడు చివరి భాగంలో పరిశుద్ధత మరియు దేవుని సార్వభౌమాధికారం గురించి ధ్యానిద్దాం. 5. పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యత. హగ్గయి 2:12-14 పరిశుద్ధమైనది అపవిత్రమైన దానిని పరిశుద్ధం చేయదు, కాని అపవిత్రమైనది పరిశుద్ధమైన దానిని కూడా అపవిత్రం చేయగలదు. ఈ ప్రజలను, ఈ జనమును నా దృష్టికి అపవిత్రులు, వారి చేతుల పని అంతయు అపవిత్రము. దేవుడు పరిశుద్ధుడు. మనం దేవుని పని చేస్తున్నప్పటికీ మన వ్యక్తిగత జీవితంలో పాపం ఉంటే అది మన పనిని, ఆశీర్వాదాలను అపవిత్రం చేస్తుంది. ఇశ్రాయేలీల ఆలస్యం వారి జీవితాలను అపవిత్రం చేసింది. క్రైస్తవులుగా మన జీవితాల్లో పరిశుద్ధత చాలా ముఖ్యం. సంఘంలో చురుగ్గా ఉంటూ రహస్యంగా తప్పుడు పనులు చేస్తే ఆ అపవిత్రత మన సేవను ప్రభావితం చేస్తుంది. మన ప్రవర్తనలో, ఆలోచనలలో, మాటలలో పరిశుద్ధతను కాపాడుకోవాలి. 6. దేవుని సార్వభౌమాధికారం మరియు సమాధానం. హగ్గయి 2:21-22 ఆకాశములను, భూమిని నేను కదలింపబోచున్నాను, సింహాసనములను నేను పడద్రోసి జనముల రాజ్యముల బలమును నాశనము చేసెదను. హగ్గయి 2:23 నేను నిన్ను ముద్ర ఉంగరముగా చేసుకొందును, నేను నిన్ను ఏర్పరచుకొనియున్నాను. దేవుడు సమస్త ప్రపంచంపై సార్వభౌమాధికారి. ప్రస్తుత లోక పరిస్థితులు మనకు భయాన్ని కలిగించవచ్చు, కాని దేవుడు సార్వభౌమాధికారి. ఆయన సమస్తంపై నియంత్రణ కలిగి ఉన్నాడు. ఆయన తన ప్రజలను రక్షిస్తాడు, వారికి సమాధానాన్ని ఇస్తాడు. ఉద్యోగం పోయినప్పుడు లేదా కష్టాలు వచ్చినప్పుడు దేవునిపై నమ్మకం ఉంచిన వ్యక్తి భయం లేకుండా శాంతితో ఉంటాడు. దేవుడు అతనికి అద్భుతంగా సహాయం చేస్తాడు. ఆయన మీకు సమాధానాన్ని, భద్రతను ఇస్తాడు. ఆమేన్.